హలో ఆల్. ఇవాళ నేను అసైన్మెంట్ నెంబర్ 10 గోల్ సెట్టింగ్ గురించి మీ అందరి దగ్గర షేర్ చేయాలని ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఒక మనిషి అనుకున్నది సాధించడానికి గమ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ సెషన్ వల్ల ఎంతోమందికి తెలిసినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెషన్లో భాగంగా అందరూ ఈ అసైన్మెంట్ చేయాలి. ఇందులో నేను అనుకున్న గోల్స్, నా షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఫస్ట్ ఇవి 3 మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. మొదట్లో ఫస్ట్ గోల్ నాదేదంటే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వాలి, సర్టిఫైడ్ జావా ప్రోగ్రామర్ అవ్వాలి. నేను స్టార్ట్ చేసిన కంపెనీకి బిజినెస్ ప్రమోషన్ చేయాలి. రోజు ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ ఇది చేయాలి. ఇవన్నీ నా షార్ట్ టర్మ్ గోల్స్ అండి. నా మిడ్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ట్రైనర్ అయ్యాను, చేసిన ట్రైనింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, సో ఇవన్నీ ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుని ప్రజెంట్ చేయాలి పబ్లిక్కి. నా లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే అది నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐ హవ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. ఖచ్చితంగా 65 days స్పిరిచువల్ టూర్ వెళ్ళాలి. 10 days విపాసన మెడిటేషన్ కోర్స్ అటెండ్ చేయాలి. సర్టిఫైడ్ పర్సనల్ కోచ్ అవ్వాలి. ఇవన్నీ నా మిడ్ టర్మ్ గోల్స్. నా లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే బెస్ట్ ఎంటర్ప్రెనర్ అవ్వాలి. నేను నా మిడ్ టర్మ్ గోల్స్ ఏమనుకుంటున్నానో అది లాంగ్ టర్మ్లో ఇంప్రూవ్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ అలా కేటగరైజ్ చేశాను. నెక్స్ట్ నా కెరియర్ గోల్స్, ఇంకా ఫర్దర్గా దీన్ని డివైడ్ చేసి నా కెరియర్ గోల్స్ ఏంటి అంటే నా ఆఫీస్ రైట్, ఇప్పుడు నేను ఎస్టాబ్లిష్ చేసిన ఆఫీస్ గ్రో అవ్వాలి. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీనివల్ల బెనిఫిట్ పొందాలి. ఇది నా ఫస్ట్ గోల్. నేను స్కూల్స్లో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఇది నా సెకండ్ గోల్. నేను జావా సర్టిఫైడ్ అవ్వాలి. స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. చాలా డిజైన్ ప్రాజెక్ట్స్ రెయిన్బో టెక్నో సర్వీసెస్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. మోర్ అండ్ మోర్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయాలి. నా పర్సనల్ గోల్స్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్, బెస్ట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్లిమెంటు చేయాలి. ఎక్సర్సైజ్ అండ్ మెడిటేట్ ఎవ్రీ డే, అటెండింగ్ 10 days విపాసన ట్రైనింగ్, డూయింగ్ 1 hour సైలెన్స్ ఇన్ ఏ మంత్. ఇవి 4 ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫ్యామిలీ గోల్స్ ఏంటి అంటే 3 షార్ట్ టర్మ్ టూర్స్ ఇన్ అండ్ అరౌండ్ నేను ఇప్పుడున్న స్థలంలో వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. నా కూతురుతో నా ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న ఫార్మ్స్ విజిట్ చేయాలి. ఇక్కడ చెర్రీ పికింగ్, యాపిల్ పికింగ్ అలాంటివి చాలా ఉంటాయి. ప్లస్ ఫార్మ్ విజిట్స్ ఉంటాయి. అలాంటిది నా కూతురుతో విజిట్ చేయాలి. ఫన్ వే ఆఫ్ లెర్నింగ్ తెలుగు అండ్ అబాకస్ లెర్న్ చేయాలి. నా కూతురికి అది టీచ్ చేయాలి. కుకింగ్ అండ్ ఈటింగ్ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ చేస్తున్నాను, చెయ్యట్లేదని చెప్పట్లేదు, బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ మై goals categorization based on my career goals, personal goals and family goals. Of course,
వేరే కేటగిరీస్ ఉన్నాయి, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను అది తీసుకోవాలని అనుకోవట్లేదు. ఈ గోల్స్ని అచీవ్ చేసేకి ఇప్పుడు నేను నేర్చుకుంటున్న అన్ని టెక్నిక్స్ నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.